హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే చైన్ రూల్, గొలుసు సూత్రం అనే టాపిక్ ని మనం ఈ రోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ మీకు లాస్ట్ వీడియోలో ఈ క్వశ్చన్ అనేది హోంవర్క్ ఇచ్చాను. సో ఈ హోంవర్క్ క్వశ్చన్ మనం సాల్వ్ చేయబోతున్నాం. సో ఈ క్వశ్చన్ చూసినట్లయితే 3 men or 4 women or 5 children can do a work in 94 days. In how many days 1 man and 1 woman and 1 children can do the same work? తెలుగులో చూడండి, ముగ్గురు పురుషులు లేదా నలుగురు స్త్రీలు లేదా 5 పిల్లలు ఒక పనిని 94 రోజుల్లో పూర్తి చేసినట్లయితే అదే పనిని ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ మరియు ఒక పిల్లవాడు అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అనేసి మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ లాస్ట్ వీడియోలో మనం ఏ విధంగా అయితే సొల్యూషన్ మనం చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం చేద్దాం. ఇక్కడ చూడండి, 3 men or 4 women or 5 children can do the work in 94 days. నేను ఇక్కడ రాస్తున్నాను, 3 men or 4 women or 5 children can do the work in 94 days. అయితే క్వశ్చన్లో ఏమిచ్చారు? 1 man and ఇచ్చారండి. అంటే ముగ్గురు కలిసి 1 man and 1 woman and 1 children and అని ఇచ్చినప్పుడు ప్లస్ చేసుకోవాలి. 1 man and 1 woman and 1 children కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేది మన క్వశ్చన్. మీకు ఆల్రెడీ ఏం చెప్పాను, ఇవన్నీ కూడా మనం మల్టిప్లై చేద్దామని చెప్పాను. ఇవన్నీ కూడా మనం మల్టిప్లై చేస్తే ఇక్కడ చూడండి, 5 4 20, 23 ఎంత అవుతుంది? 60. 60 ఇంటూ ఎన్ని డేస్లోకి? 94 డేస్లో కంప్లీట్ చేస్తే ఇక్కడ ఉన్న వాల్యూస్ మనం రాసుకోవాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయలేం కాబట్టి, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలంటే ఇక్కడ మెన్ కావాలన్నప్పుడు మెన్ను మనం క్లోజ్ చేస్తే రిమైనింగ్ వాల్యూస్ ని మనం ఇంటూ చేయాలి. 4 5 5 4 20 or 5 4 20. 20 ఇంటూ 1 ఈక్వల్ టు 20. ఉమెన్ కావాలన్నప్పుడు ఉమెన్ ని మనం క్లోజ్ చేస్తే 3 5 ఉంది. 3 5 15. 15 ఇంటూ 1 ఎంత? 15. అలాగే 1 చిల్డ్రన్. సో చిల్డ్రన్ కావాలన్నప్పుడు 5 ని క్లోజ్ చేసేస్తే 3 4 ఎంత అవుతుంది? 12. 12 ఇంటూ 1 ఈక్వల్ టు ఎంత అవుతా? 12. క్లియర్ కదా? సో 20 ప్లస్ 15 ప్లస్ 12 ఈక్వల్ 20 30 40 47. సో 47 ఇంటూ D2. క్లియర్ కదా? సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దీన్ని క్యాలిక్యులేషన్ చేయాలి. సో 47 కాస్త ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది? 60 ఇంటూ 94/47 ఈక్వల్ టు D2 యాజ్ ఇట్ ఈస్ గా పెట్టేసాం. 47 1 47 2. క్లియర్ కదా? సో ఇప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ ఇంకేం లేదు, ఇక్కడ 60 ఇంటూ 2 మాత్రమే ఉంది. సో 62 ఎంత? 120 రోజులు. సో 120 డేస్ అనేది మన యొక్క కరెక్ట్ ఆన్సర్ అన్నది అవుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, మీకు ఆన్సర్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, మేము మీకు ఆన్సర్ అనేది ఇస్తాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.